నమస్తే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా గ్యాంగ్టక్, డార్జిలింగ్ టూర్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్‌లో ఉంటుంది? అండ్ ఏ టైంలో ప్లాన్ చేసుకుంటే మనకు బావుంటుంది? అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కొంచెం చేంజెస్ ఉంటాయి అక్కడ. మరి మనకు కావాల్సిన ఫుడ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తుందా లేదా? అంతేకాకుండా గ్యాంగ్టక్, డార్జిలింగ్ టూర్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే చాలా ఎక్స్‌పెన్సివ్ అని అనుకుంటూ ఉంటారు. మన బడ్జెట్‌లో వస్తుందా రాదా? ఒకవేళ కంప్లీట్‌గా టూర్ మనం ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఏ సీజన్‌లో ప్లాన్ చేసుకుంటే బావుంటుంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ జశ్వంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. జశ్వంత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. గ్యాంగ్టక్, డార్జిలింగ్ టూర్ ప్లాన్ చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అని అనుకుంటూ ఉంటారు. నిజంగా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చాలామందిని తీసుకెళ్తూ ఉన్నారు కదా. అసలు గ్యాంగ్టక్, డార్జిలింగ్ టూర్ అనేది ఎన్ని రోజులు మనం కేటాయించాలి? అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీనా కాదా? చాలామంది చాలా తక్కువ టైం ఉంది మా దగ్గర, మేము అన్ని రోజులు స్పెండ్ చేయలేమని అంటూ ఉంటారు. వాళ్ళకు కూడా కస్టమైజ్డ్గా ప్యాకేజెస్ ఉంటాయా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో? ఎగ్జాక్ట్లీ అండి. ఈ గ్యాంగ్టాక్, డార్జిలింగ్ రెండు కూడా ఏంటంటే చాలా లాంగ్ డ్యూరేషన్ ఉన్నటువంటి ప్లేస్లు అనమాట. ఎందుకంటే మనం ఉన్న దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి అనుకుంటే బై ట్రైన్ వెళ్తే సుమారుగా 2 రోజుల పైనే అవుతుందన్నమాట. సో కాబట్టి ట్రైన్లో వెళ్ళడం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో ఎక్కువ మంది ఏంటంటే బై ఫ్లైట్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు అనమాట. సో అందుకే ఏంటంటే ఈ ప్యాకేజీకి సంబంధించి అడ్వాన్స్డ్గా మనం ఫ్లైట్ టికెట్స్ పర్చేస్ చేసి కొన్ని ఫిక్స్డ్ డిపార్చర్స్ రన్ చేస్తాం అనమాట. ఎందుకంటే గ్యాంగ్టాక్, డార్జిలింగ్ కేవలం మనము 6 nights 7 days ఒక 1 week ట్రిప్ ప్లాన్ చేస్తున్నామండి. సో ఎవరైనా సరే లీజర్గా వెళ్ళాలి అనుకుంటే ఆ మినిమం డ్యూరేషన్ అనేది తీసుకుంటారు కాబట్టి సో 6 nights 7 days అనేది అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి సరిపోతుంది అనమాట. సో ఈ 6 nights 7 daysలో మనము గ్యాంగ్టాక్లో 3 nights ఉంటాము, డార్జిలింగ్లో 2 nights, 1 night సిలిగురిలో స్టే ఉంటాం అనమాట. సో ఈ 6 nights 7 daysకి సంబంధించి మనం ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి అప్ టు బాగ్డోగ్రా వరకు మనకు ఫ్లైట్ యాక్సెస్ ఉంది. సో ఫ్లైట్లో మనం బాగ్డోగ్రా వరకు వెళ్తాం అనమాట. అక్కడి నుంచి టూర్ అంతా కూడా బై రోడ్ వెళ్తాము. సో ఇక్కడ ఏంటంటే మనకి అన్ని టూర్స్ మనం డిస్కస్ చేసినట్టుగా పెద్ద పెద్ద బస్సులు లేకపోతే టెంపో ట్రావెలర్స్లో వెళ్ళడానికి వీలుండదు అనమాట. ఎందుకంటే సిక్కిం స్టేట్లో అంతా కూడా చాలా న్యారో రోడ్స్ ఉంటాయి. ఓన్లీ చిన్న వెహికల్స్ మాత్రమే అక్కడ వెళ్ళడానికి వీలుంటుంది అనమాట. మ్యాక్సిమం మనము వెళ్ళాలి అనుకుంటే ఇన్నోవా లేదంటే జైలో వెహికల్స్, లేదంటే మనం ఆల్టో వెహికల్స్ అక్కడ రన్ అవుతున్నాయి, లేదంటే స్విఫ్ట్ డిజైర్స్, అట్లా డిఫరెంట్ ప్లేసెస్ని బట్టి ఈ వెహికల్స్ అనేది వేరియేట్ అవుతూ వెళ్తాయి అనమాట. ఇక్కడ బస్సులలో వెళ్ళాలి లేదంటే టెంపో ట్రావెలర్స్లో వెళ్ళాలి అంటే ఇక్కడ సాధ్యం కాదనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ బాగ్డోగ్రాకి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం చిన్న వెహికల్లో గాంగ్టాక్ రీచ్ అవుతాం అనమాట. ఇంచుమించుగా మనకి ఒక 5 to 6 hours జర్నీ అనేది పడుతుంది. సో ఆ రోజు గ్యాంగ్టాక్ రీచ్ అయ్యి అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే గ్యాంగ్టాక్లో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ లైక్ నెంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అక్కడ ఉన్నాయి, తర్వాత టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ మానిస్ట్రీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేసుకొని ఆ రోజు నైట్ మనం గ్యాంగ్టాక్లో స్టే ఉంటాం. దాని తర్వాత రోజు మనకు పక్కనే అంటే మన ఇండియాకు పక్కనే ఉన్నటువంటి కంట్రీ చైనా కంట్రీ బార్డర్ మనకు అక్కడ ఉంటుందన్నమాట. సో ఇండియా చైనా బార్డర్ నాతులా పాస్ అని చెప్పి అంటారు. సో అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమి సబ్మిట్ చేయాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలన్నది మా బ్యాక్ ఎండ్ టీమ్ అంతా కూడా ఫాలోఅప్ చేసి వెళ్ళేటువంటి గెస్ట్లకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ పాస్ ఆ పర్మిట్ ఏదైతే ఉందో అది ముందుగానే ప్లాన్ చేసుకొని అందజేస్తారనమాట. సో ఆ డేలో అక్కడికి వెళ్ళి ఆ నాతులా పాస్ విజిట్ చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి సోంగో లేక్, ఆ లేక్ అనేది ఏంటంటే కంప్లీట్ వింటర్ అంతా కూడా స్నోతో పడిపోయి కంప్లీట్ స్నో మీద కవర్ అయిపోయి ఉంటుంది అనమాట. ఒక రాక్ లాగా కనపడుతుంటుంది. ప్రెజెంట్ మనం సమ్మర్లో వెళ్తే మాత్రం అది ఒక లేక్ లాగా ఉంటుంది అనమాట. చుట్టూ మంచిగా ఉంటుంది, బట్ మధ్యలో లేక్ అనేది ఉంటుంది అనమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఆ లేక్. ఆ లేక్ దగ్గరలోనే మనకి హర్భజన్ బాబా మందిర్ అని చెప్పనేసి ఒక బాబా మందిర్ కూడా ఉంది. సో అది కూడా వాళ్ళు విజిట్ చేసుకొని బ్యాక్ మనం గ్యాంగ్టాక్ వచ్చేస్తాం. సో ఇలా ఈ 3 nights అక్కడ 3 days ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నుంచి మనం 4th day గ్యాంగ్టాక్ నుంచి డార్జిలింగ్ వచ్చేస్తాం. సో ఈ గ్యాంగ్టాక్ అంతా కూడా ఏంటంటే సిక్కిం స్టేట్లో ఉంటుందన్నమాట. సో అక్కడ వెదర్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఈ సిక్కిం స్టేట్ అనేది మనకు క్లీనెస్ట్ స్టేట్గా ఆల్మోస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట అక్కడ ఉన్నటువంటి స్టే. సో అక్కడ నుంచి మనం టువర్డ్స్ డార్జిలింగ్ వస్తాం. సో వెస్ట్ బెంగాల్కి మళ్ళీ వస్తాం అనమాట. సో ఈ డార్జిలింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ రోజు జర్నీ చేసి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత రోజు మనము డార్జిలింగ్ సైట్ సీయింగ్ అనేది ఏంటంటే అర్లీ మార్నింగ్ 3:30 4 o'clockకి స్టార్ట్ అవుతుందండి.
ఎందుకంటే మనకి ఫస్ట్ సన్ రైజ్ అనేది డార్జిలింగ్ టైగర్ హిల్ మీద జరుగుతుందన్నమాట. సో అది చూడడానికి వెళ్ళాలనుకుంటే కంపల్సరీ అర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ టైగర్ హిల్ ఆ వ్యూ పాయింట్ చూసుకొనేసేసి రిటర్న్ బ్యాక్ వచ్చేసేసి మనం డార్జిలింగ్లో చూడాల్సినటువంటి మానిస్టరీస్, అక్కడ చూడాల్సినటువంటి స్కై వాక్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి టాయ్ ట్రైన్, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈవినింగ్ అవర్స్లో షాపింగ్ కూడా లోకల్ మార్కెట్లో బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడే మనకి టాయ్స్ మార్కెట్ ఉంటుంది, వెజిటబుల్ మార్కెట్స్ ఉంటాయి. సో లోకల్ పబ్లిక్ అదే మార్కెట్లో ఉంటారు, వెళ్ళేటువంటి టూరిస్టులు కూడా అక్కడే మూవ్ అవుతూ ఉంటారు అనమాట. సో అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఎలా ఉంది ఏంటి అనేది మనం డైరెక్ట్గా చూసి ఆ ఎక్స్పీరియన్స్ అనేది పొందొచ్చు అనమాట. సో ఆ రోజు నైట్ కూడా డార్జిలింగ్లోనే స్టే ఉంటాము. సో లాస్ట్ మనం 6th డే, 1 day బిఫోర్ 6th డే ఏదైతే ఉందో ఆ డేలో మనము మిరిక్ లేక్ వెళ్ళి మిరిక్ లేక్ విజిట్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ అంతా సిలిగురు వచ్చి స్టే చేస్తాం. సో లాస్ట్ డే మనం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకేదైనా బ్యాలెన్స్ సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ లేకపోతే ఏదైనా షాపింగ్ మన ఫ్లైట్ టైం ప్రకారం ఉంటే అక్కడ సిలిగురులో షాపింగ్ చేసుకొని రిటర్న్ మనం బాగ్డోగ్రాకి రీచ్ అవుతాం అనమాట. సో ఈ విధంగా 6 nights 7 days అనే టూర్ ఉంటుంది. సో ఈ టూర్లో కూడా మనము ఫ్లైట్స్ ఇస్తున్నాము, 3 times బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. మంచి అకామిడేషన్ ఉంటుంది. వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారనమాట. సో ఈ 6 nights 7 days ఈ అన్ని ఫెసిలిటీస్తో కలిపి 55,000కి ఇస్తున్నాం అనమాట. సో ప్రెజెంట్ కమింగ్ సమ్మర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి మనం ఆల్మోస్ట్ ఆల్ బ్యాచెస్ అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఆ బ్యాచెస్ ఏ డేట్స్ ఉన్నాయి ఏంటి అనేది స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి షేర్ చేస్తారనమాట. ఓకే జశ్వంత్ గారు, గ్యాంగ్టాక్ అలాగే డార్జిలింగ్కి సంబంధించి ఎవరైతే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో బడ్జెట్లో ఎలా ఉంటుంది, అసలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తుంది అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, గ్యాంగ్టాక్, డార్జిలింగ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరు టూర్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే చక్కని ప్యాకేజెస్ అందిస్తూ ఉంది. సో బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్ళి ఒక పరిపూర్ణమైన యాత్ర చేశాము అనే ఫీలింగ్ మీ ద్వారా కల్పిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, వాళ్ళతో మాట్లాడి టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు.